వెల్కమ్ బ్యాక్. టిటిడి మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని కుమ్మర శాలివాహన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆయన కుటుంబానికి న్యాయం చేయాలంటూ అనంతపురంలో ప్రదర్శన చేశారు. ప్రకామణి కేసులో కీలకంగా ఉన్న సతీష్ కుమార్ హత్య జరిగితే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. సంచలనం రేపినటువంటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మరణంపై ఇప్పటి వరకు క్లారిటీ రాకపోవడంతో మొత్తం అన్ని వర్గాల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ప్రధానంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కూడా ఆయన మరణం మీద మిస్టరీ విడిపించాలని చెప్పేసి చాలా రోజుల నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆయన మరణం మీద అనేక అనుమానాలు ఉన్నాయి. పోలీసులు వాటి మీద క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇవాళ అనంతపురంలో ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏంటి వాళ్ళ ప్రధానమైన డిమాండ్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పటి వరకు పోలీసులు నిష్పక్షపాతంగానే సతీష్ కుమార్ మరణం మీద విచారణ జరిపిస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. మీరైతే సిబిఐ ద్వారా దర్యాప్తు చేపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా అసలు మీకు సతీష్ కుమార్ మరణం మీద ఎలాంటి అనుమానాలు ఉన్నాయి? పోలీసులు దీనికి సంబంధించి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? సార్, సిఐ సతీష్ కుమార్ మరణం చాలా బాధాకరం. ఎందుకంటే సిఐ సతీష్ కుమార్ కొంతమంది పాలకులు ఆత్మహత్య అంటున్నారు. అది ముమ్మాటికి ఆత్మహత్య కాదు, హత్యే. ఎందుకంటే ఆ రోజు గుంతకల్లో ఆయన ట్రైన్ ఎక్కి A1 కోచ్లో ట్రైన్ ఎక్కి 29 సీట్లో ఉంటే 11 సీట్లేక ఆయన ఉన్న ఒక బ్యాగ్ వచ్చింది అనేది ఒక ఆధారము. అదేవిధంగా కూడా రైల్వే స్క్వాడ్ కూడా విచారించినారు. ఇంకోటి ఆయన వచ్చేసి ఆత్మహత్య అయితే ఆయనకి ఎటువంటి కుటుంబ కలహాలు లేవు, ఆర్థిక ఇబ్బందులు లేవు. ఆయనేమో వచ్చేసి యువకుడు కాదు, ఒక నీతి నిజాయితీతో పనిచేయడమే ఆయనకున్న ఒక నమ్మకము. కాబట్టి ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదు. ఇది ముమ్మాటికి హత్య అని చెప్పేసి కూడా ఆ రోజు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కూడా డాక్టర్లు కూడా వెలుగులోకి బయటకు చెప్పకుండా పిఎంలో కూడా హత్య అని చెప్పేసి కూడా నిర్ధారణ అయింది. దానికి కారణం ఆయనకు తలపైన బలమైన గాయం ఉంది. అదేవిధంగా కూడా కోముల వద్ద కూడా ఆయన శవము పట్టాలు ఒకవేళ ఆయన వచ్చి ఆత్మహత్య చేసుకుని కిందికి దిగితే కేవలం కంకర్ దగ్గర పట్టాల దగ్గర పడాలి, కానీ దాదాపు 150 మీటర్ల దూరంలో పడినాడు. ఆ విధంగా ఆత్మహత్య ఎలా అవుతుంది? కాబట్టి ఇది ముమ్మాటికి హత్య అనేది కూడా మాకు అనుమానం ఉంది. సిబిఐతో విచారణ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ప్రధానంగా విజిలెన్స్ ఓ పక్కన, సివిల్ పోలీసులు, సిఐడి పోలీసులు, తర్వాత రైల్వే పోలీసులు, ఈ రకంగా ఇన్ని భాగాలకు సంబంధించిన వాళ్ళు ఇప్పటికే విచారణ ముమ్మరం చేశారు. ఇది చాలా వేగంగా కూడా జరుగుతుంది. మరి ఇప్పటికీ ఇంకా మీకు ఎందుకు అనుమానాలు ఉన్నాయి? ఆయన ఇంకా క్లారిటీ రాలేదని చెప్పేసి మీకు ఎందుకు అనుమానిస్తున్నారు? సార్, ఈరోజు నాకుంటే మీకు మీడియం మీరు బాగా తెలుసు, మీరే చూస్తున్నారు. ఇప్పుడు గత 10 రోజుల నుంచి కూడా ఆ రోజే ఇక్కడ మన అనంతపురం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోస్ట్ మార్టం జరిగింది. సిటీ స్కాన్లు ఆ రోజు నేను ఎస్పీ గారు పక్కనే ఉన్నా, ఎస్పీ గారు పక్కనే సిటీ స్కాన్లో కూడా నేను ఆ రోజు ఉన్నాము. తర్వాత పిఎం అయిపోయేదానికి అక్కడే ఉన్నాము. ఈరోజు ఈ హత్య జరిగి సతీష్ కుమార్ హత్య గావించబడి 10 రోజులు అవుతుంది. 10 రోజులైనా కూడా వాళ్ళ కుటుంబానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. గవర్నమెంట్ తరఫున కానీ అధికారుల తరఫున కానీ ఇది ఆత్మహత్య, హత్య అని కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకు మీరు జాప్యం చేస్తున్నారు? మేమేమంటున్నాం, ఒకటే అడుగుతున్నాం. మా డిమాండ్ అంతా ఒకటే. మా కుల బాంధవునికి సతీష్ కుమార్ మా తమ్ముడు, మా తమ్ముడికి ఈరోజు నిజాయితీగా పనిచేసినందుకు ఇదేనా ఈ గవర్నమెంట్ ఇచ్చే గౌరవము? ఇలాంటి ఘటనల్లో ఒక నిజాయితీగా పనిచేసిన ఆఫీసర్కే ఇక్కడ రక్షణ లేకపోతే, ఈ భారతదేశంలో రక్షణ లేకపోతే సామాన్య పీపుల్కి ఏ రకంగా రక్షణ కల్పిస్తారు ఈ పోలీస్ వ్యవస్థ కూడా? ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ కుటుంబానికి ఆయన సతీష్ కుమార్ భార్య అయితే ఆమె బాగా ఎడ్యుకేషన్ పర్సన్, డిగ్రీ పైన బీటెక్ డిగ్రీ చదివిన వ్యక్తి. ఆమెకి మంచి కార్యనిర్వాహకాల భాగంగా ఆమెకు గవర్నమెంట్ ఉద్యోగం, మంచి ఉన్నతమైన ఉద్యోగం ఇచ్చి వారి పిల్లల్ని ఈ సందర్భంగా ఆదుకోవాల్సి. ఈ సందర్భంగా ఏం తెలియజేస్తున్నాం డిమాండ్ అంటే, ఈ కుటుంబ ప్రభుత్వానికి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని వాళ్ళకి ఉద్యోగం కల్పించి వాళ్ళ పిల్లల భవిష్యత్తుని కాపాడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి సతీష్ కుమార్ మరణం మీద ఖచ్చితంగా మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. మాకే కాదు, పోలీసులు కూడా ఈ అనుమానాలని నిగ్గు తేల్చలేకపోతున్నారు. కాబట్టి ఇది హత్య కేసు కిందనే నమోదు చేశారు. కాబట్టి తక్షణమే ఇప్పుడు దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి విచారణ చేపట్టాలని చెప్పేసి, ప్రధానంగా సిఐడి విచారణ కూడా వేగవంతం చేయాలని చెప్పేసి మరి కుమ్మర కులస్తులు డిమాండ్ చేస్తున్నారు. మరి లేదంటే భవిష్యత్తులో మరింత ఆందోళన ఉధృతం చేస్తాం, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్, అనంతపురం నుంచి.